హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఇదొచ్చేసి మార్నింగ్ 5:40కి ఆ టైంలో అనమాట. మా బాల్కనీలోంచి వ్యూ అయితే చూపిస్తున్నా. చాలా బావుంటది. అక్కడ ఆ పొలంలో చిన్న చిన్న బంతి మొక్కలైతే నాటారు. సో, ఇక్కడ ఆ దేవుడికి దండం పెట్టేసుకొని, ఆ వ్యూ అయి చూసుకొని బయట చిమ్మేయటానికైతే వచ్చేసాననమాట. సో, అప్పటికి టైం 6 అయింది. 5:20కంతా నాకు మెలకువ వచ్చేసిందనమాట. కాకపోతే 10 మినిట్స్ అలా ఫోను చూసుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. బయట చిమ్మేసుకొని, తుడిచేసుకొని ముగ్గయితే పెట్టేసుకున్నాను. గడపొచ్చేసి ఫ్రైడే, ట్యూస్‌డే పూజిస్తా అనమాట. కాకపోతే ఈ ట్యూస్‌డే అయితే పూజించలేదు. ఇంకా ఫ్రైడే పూజించేస్తాను. అండ్ పసుపు, కుంకుమ ప్లేస్‌లో కలర్ అయితే పెట్టాను. ఇవైతే నైట్ నానబెట్టేసాను. మధ్యాహ్నానికి రైస్ ఐటెమ్ చేద్దాము అని చిక్‌పీ పులావ్. సో, హెల్త్‌కి చాలా మంచిది. అలానే నాకు చాలా ఇష్టం గూడా. అండ్ ఇదొచ్చేసి నిన్న మా పక్కన వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు ఇచ్చారనమాట. సో, బొట్టు పెట్టేసి ఇది ఇచ్చారు. బాగుంది కదా! గ్లాస్ జారు. ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి అలా పనికొస్తది. సో, అదనమాట. కొంచెం నా ఫేస్ జిడ్డు జిడ్డుగా ఉంది. నిద్ర లేచాను. బయటకైతే వచ్చేసా. సో, ఇది బాల్కనీ తులసి చెట్టు లేదనమాట. మేము తులసమ్మని తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నా. సో, ఈరోజైతే వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటున్నా. తెలీదు. ఫస్ట్ అయితే బాల్కనీ క్లీన్ చేయాలి. సో, బాల్కనీ క్లీన్ చేస్తే సాయంత్రమో ఎప్పుడో పోయి తెచ్చుకుంటా. లేదు అంటే తెచ్చిన తర్వాత అయినా క్లీన్ చేస్తాను. సిచ్యువేషన్ని బట్టి. సో, ఇప్పుడైతే బాల్కనీ చాలా మెస్సీగా ఉంది. చూపిస్తాను. సో, అంతా క్లీన్ చేసేసి అప్పుడు తెచ్చుకుందామని అనుకుంటున్నా. చూడాలి ఎలా వీలుంటే అలా తెచ్చుకొని క్లీన్ చేసుకోవడమా, లేకపోతే క్లీన్ చేసుకొని తెచ్చుకోవటమా. సో, ఒకసారి చూపిస్తా చూడండి. ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట బాల్కనీ. సో, అంతా చాలా మెస్సీగా ఉంది. సో, యూటిలిటీ ఏరియా అంటే మోస్ట్లీ ఇంకా ఇలానే ఉంటుంది. పనికిరానివన్నీ నేను ఇలానే వేస్తూ ఉంటాను. డస్ట్‌బిన్స్ అవి తీసి పక్కన పెట్టేయాలి. అండ్ పూర్వీ షూస్, స్పెట్స్ ఇక్కడే ఉంటాయన్నమాట. సో, అంతా క్లీన్ చేయాలి. ఇది మొత్తం ఈ ర్యాక్ మొత్తం క్లీన్ చేసేసి తులసమ్మని అక్కడ పెట్టాలనుకుంటున్నా. అవన్నీ తీయాలి. సో, ఓకే. అండ్ ఇది వచ్చేసి మా బాల్కనీలో నుంచి వ్యూ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి. బంతి మొక్కలు వేశారు. సో, పండుగలు దగ్గరికి వస్తున్నాయి కదా! సో, బంతి మొక్కలు అయితే వేశారు. పండగ టైంకి పూలు వచ్చేస్తాయి. ఇప్పుడే మందు కొట్టి నీళ్లు కొట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ మందు కొడుతున్నారు చూసారా? సో, అదనమాట. ఈరోజు ప్లానింగ్ అయితే అదే ఉంది. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసాను. ఇల్లు క్లీన్ చేసి అయిపోయింది. బయట ముగ్గేయటం అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసి పూజ చేసి ఇంకా పిల్లల్ని అయితే లేపాలి. సో, అదనమాట. ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంకే పనైనా. అండ్ జావా ప్రిపేర్ చేయాలి. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే జావా ప్రిపేర్ చేయడానికి వాటర్ అయితే పెట్టేశాను. ఇది బాయిల్ అవ్వాలి. అండ్ ఇది వచ్చేసి మిలెట్ పౌడర్ అనమాట. కావాల్సినంత తీసుకుంటాను. సో, ఒక డబ్బాకేసి పెట్టుకున్నా. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం మట్టికి పెట్టుకొని ఒక 1 వీక్కి 10 డేస్కి సరిపడా బాక్స్లో అయితే పెట్టేసుకుంటా. సో, ఒక 2-3 స్పూన్స్ మనం ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీ పౌడర్ వేసుకోవాలి. అంటే కొంచెం చల్లగా అయిపోతే చిక్కబడుద్ది అనమాట. జస్ట్ నార్మల్గా ఇంత పౌడర్ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా లంప్స్ లేకుండా కలిపేసుకోవటమే. జస్ట్ కొంచెం వాటర్ సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవటమే. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేసేసుకోవటమే అనమాట. సో, ఇది బాగా మిక్స్ చేసుకొని అలా కలిపేసుకోవాలి. ఇది చేసేసి ఒకేసారి స్నానానికి వెళ్దామని ఆగున్నా. సో, దీని పాటిగా చల్లారుతూ ఉంటుంది కదా. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అంటే మిల్లెట్స్ కదా, అన్ని రకాలు వేస్తాము. జొన్నలు, రాగులు, ఆరికలు అన్నీ 9 ఐటమ్స్ 8 ఐటమ్స్ వేశారు దీంట్లో. సో, నాకు తెలీదు.
ఇది బాయిల్ అవ్వటము, ఇది దాంట్లో మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి జస్ట్ ఒక 5 to 10 minutes బాయిల్ చేయాలి. సో పిండి బాగా ఉడకాలి కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ఇది చాలా హెల్త్కి మంచిది. సో 8-9 ఐటమ్స్ ఉంటుంది కదా ఈ మిల్లెట్స్లో. సో హెల్త్కి మంచిదని మార్నింగ్ తాగుతాము. ఎందుకంటే మెయిన్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే. మా హస్బెండ్ డైలీ ఇదే తాగుతాడు. నా ఒక్కదాని కోసం నేను టిఫిన్ చేసుకోలేను. సో వీకెండ్ మాత్రమే మా ఇంట్లో టిఫిన్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి అప్పుడు మాత్రం టిఫిన్ చేస్తాను. ఇంకా వీక్ డేస్ అంతా ఈ జావే అనమాట. నేను మ్యాండేటరీ ఏం కాదు, ఏది ఉంటే అది తాగేస్తాను. ఏది ఉంటే అది తినేస్తాను. సో వాటర్ అయితే బాయిల్ అయింది. ఇప్పుడైతే ఈ మిక్స్ చేసిన ఈ జావా బ్యాటర్ దాంట్లో వేయాలన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువైనాయి ఇట్స్ ఓకే. కొంచెం బాగా ఇంకా బాయిల్ చేస్తే ఇంకొంచెం చిక్కబడుతుంది. సో వాటర్ ఎక్కువైతే ఇలా పైన ఇది ఉంది కదా వైట్ కలర్ నురుగులాగా కనిపిస్తుంది అనమాట. కొంచెం వాటర్ నార్మల్గా సరిపోతే అలా రాదు. సో దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి, కొంచెం చిక్కబడుద్ది. అప్పుడు మనము చల్లారిన తర్వాత పెరుగు వేసుకొని తాగేయటమే. సో పెరుగు వేసుకొని తాగితే వేడికి వేడి తగ్గుతుంది, బలానికి బలము వస్తుంది. మేమైతే అలానే తాగుతాము. సో ఇలా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇది చల్లారేటప్పటికి కొంచెం గట్టి పడుతుంది. సో ఇంకా అయితే ఆపేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడే రెడీ అయిపోయాను. బయట నీట్గా మార్నింగ్ ముగ్గేసాను కదా, మొత్తం చెడిపోయిందనమాట. పిల్లి తిరుగుతూ ఉంది. సో ఆ పిల్లంతా చెడగొట్టేసింది. మార్నింగ్ టైం పిల్లలు ఇంత పొద్దున్నే దిగరు కాబట్టి పిల్లలు అయితే కాదు, ఇంత ఆకారం లేకుండా చేసేసింది. అయిగో పిల్లి అడుగులు కూడా. ముగ్గేసిన అరగంటకే ముగ్గు అయితే మొత్తం చెడగొట్టేసింది పిల్లి. తిరుగుతున్నాయి ఇక్కడే. ఇక్కడే పిల్లల్ని పెట్టిందనమాట మా బిల్డింగ్లోనే. సో అదనమాట విషయం. ముగ్గు అయితే చెడిపోయింది, ఏం చేస్తాం ఇప్పుడు, మళ్ళీ ముగ్గేసుకోవాలి. సో ఇంకా పూజ అయితే చేసేద్దాం. ఇక్కడ పూజ చేద్దామని వెళ్తుండగా ఇంకా పూర్వి అయితే లేచి బయటకు వచ్చేసింది. అమ్మ అంట. సరే లేచింది కదా, ఇంకా పిల్లలకి ఆయిల్ పెట్టేసి నా పని నేను చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని ఇక్కడైతే పిల్లలిద్దరికీ ఆయిల్ అయితే పెట్టేశాను. పూర్వీకి అయితే ఇంకా నిద్రమం పొదలలేదు, కొంచెం స్లీపీ మూడ్లోనే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే పిల్లల గురించి, పిల్లలకి 3 విషయాలు ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు నేర్చుకోకపోయినా మనం వాళ్ళకి అలవాటు చేసే విధానంగా చేయాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనల్ని మనం కాపాడుకునే శక్తి, సెకండ్ వచ్చేసి దైవభక్తి, అండ్ థర్డ్ వచ్చేసి పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వటం, పొలైట్నెస్, హంబుల్నెస్, ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఇవన్నీ ఉంటే వాళ్ళు ఓ రేంజ్లో ఎదుగుతారనమాట, డబ్బులో కాదు గుణంలో. సో పిల్లలు మనల్ని చూసే పెరుగుతారు. సో మనం రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని బట్టే వాళ్ళు కూడా మనకి తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇవైతే ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ పూర్వి దండం పెట్టుకుంటుంది. వాళ్ళ నాన్న చూస్తే మురిసిపోతున్నాడు. అండ్ ఇంకా లాస్ట్ మినిట్లో స్నాక్స్ పెట్టడం మర్చిపోయాను. సో పైనాపిల్ ఉంది, ఇంకా అదైతే కట్ చేస్తున్నా. సో ఒకప్పుడు పైనాపిల్ అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కాదు. ఇప్పుడు దాన్ని చూస్తున్నా కూడా తినబుద్ధి అవ్వట్లే, అంత దాని మీద చాలా చిరాకు వచ్చేసింది. సో ఇక్కడైతే ఇంకా పూర్వి పైనాపిల్ అంటా ఉంటే తీసుకున్నా అనమాట. సో అంత టేస్ట్ అయితే బాగాలేదు. ఇంకా అదే ఇక్కడ స్నాక్స్కి అయితే పెడుతున్నాను. సో పైనాపిల్ పెట్టేసి కొంచెం క్యాష్యూ పెట్టేశాను. ఇంకా ఆ రోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా అంట. సో పోహా అండ్ ఫ్రూట్స్ అయితే బ్రేక్ఫాస్ట్లో మ్యాండేటరీగా పెడతారు. అండ్ పోహా అండ్ వీక్కి సరిపడా మనకి మెనూ అయితే ఇస్తారనమాట. పేరెంట్ ఐ అని ఒకటి యాప్ ఉంటుంది స్కూల్ది. సో మొత్తం A to Z దాంట్లోనే పంపిస్తారు. మనం ఫీజు కట్టాలన్నా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఇవి ట్రాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం దాంట్లోనే ఉంటుంది. అండ్ స్నాక్స్ అయితే పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి రావాలి. ఈ మధ్య ట్రాఫిక్ అయితే చాలా పెరిగిపోయిందనమాట. మేము వెళ్ళే రూట్లో లాస్ట్ ఇయర్ అయితే ఇంత ట్రాఫిక్లా ఇయర్కి అయితే చాలా పెరిగిపోయింది. సో ఒక 5 minutes ముందే 10 minutes ముందే బయలుదేరాలి, లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కున్నా అంటే ఒక్క వెహికల్ ఆగింది అంటే 1 kilometer దూరం వరుసగా వెహికల్స్ ఆగిపోతాయి అన్నమాట, అంత ట్రాఫిక్ ఉంటుంది.
సో ఇక్కడైతే ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టేశాను. ఇంకా అయితే ఇక్కడ బయలుదేరాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు గనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. సో దట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు అర్థమవుతది. కొంచెం ఇంటరాక్షన్ అనమాట. ఓకే బాయ్. టేక్ కేర్.